ఏంటి కాసేపు ఈ ఆర్టిస్ట్ విషయం పక్కన పెడితే ఏంటి ఈ ఆర్జీవి 2.0 అంటే ఇష్టం, ఆయన ఫిలాసఫీస్ అంటే ఇష్టం, ఎందుకు, ఎలా? ఎందుకంటే నాకు కొంచెం డిప్రెషన్ ఉండేది ఒక టైంలో. మ్హూ. అప్పుడు ఆయన ఫిలాసఫీలు చూడడం స్టార్ట్ చేశాను. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక ఫిలాసఫీ చెప్పండి ఆయనది. సమాజాన్ని కేర్ చేయకూడదు ఫస్ట్. మ్. దేవుళ్ళని ఈ మూఢనమ్మకాలు ఇది నమ్మద్దు. రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్స్లో అయినా ఆర్జీవిలా కాదు, ఫ్రీడమ్ తీసుకొని బ్రతుకుతాను. ఇలా అంటే నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. నౌ యు ఆర్ స్టేయింగ్ లైక్ మీకు ఎలా నచ్చితే అలా. Yes, ఎలా ఒకవేళ నచ్చితే మీకు ఒక అలాగే. విషయం నచ్చలేదంటే ఖచ్చితంగా చేయను, నచ్చితే చేస్తాను. కంపేర్ చేయడం ఎందుకు, సమాజంతో పని ఏంటి, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. సో అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బ్రతకాలి, నీ మార్క్ నువ్వు చూపించాలి. సమాజానికి నచ్చేలా నువ్వు చేస్తున్నావు నువ్వు లేవు అక్కడ. సమాజానికి నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే లాస్ట్ చూసిన తెలుగు సినిమా ఏంటి? కల్కి. కల్కి తర్వాత ఏది క్రియేటివ్ గా? దేవరా కూడా చూశాను, ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వచ్చాక చూశాను. ఎందుకు చూశానంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్వి. జాహ్నవి గారి కోసం చూసారు, ఎన్టీఆర్ గారి కోసం చూడలేదు మీరు. గుర్తు పెట్టుకోండి, జాహ్నవి గారి కోసం ఈయన దేవరా సినిమా చూసారు, ఎన్టీఆర్ గారి కోసం కాదు. ఇది మన thumbnail. మా గురువు గారు శ్రీదేవి గారికి ఫ్యాన్, నేను జాన్వి గారికి ఫ్యాన్. ఓకే, ఈ జూనియర్ ఆర్జీవి సీనియర్ ఆర్జీవిని కలిసారా? లేదండి, కలవాలి అనుకుంటున్నాను చాలా. సో ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆయనకి స్పెషల్ గా యూ వాంట్ టు గిఫ్ట్ హిమ్, ఆయన డ్రాయింగే కాదు సంథింగ్ యూనిక్ గా క్రియేట్ చేసి ఆయనకు ఒక పెయింటింగ్, ఒక స్కెచ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? నా బ్లడ్ తో ఆయన బ్లడ్ ఆర్ట్ వేసి డ్రా చేస్తాను. యూ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? యా, నో, పెళ్లి చేసుకోరు? నో 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 మ్యారేజ్. బట్ వాట్ అబౌట్ ఇది ఆర్జీవి అంటే ఫాలో అవుతున్నానని కాదు, ఇది నాకు ఇష్టం. మ్యారేజ్ లేకుండా ఒక ఫ్రీగా బ్రతకాలి అని. సెంటిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు రాయిలాగా మారుతున్నాను, తగ్గుతున్నాయి ఎందుకో. డూ యూ థింక్ ఇస్ ఇట్ కరెక్ట్? అంటే లైక్ రాయిలా ఉండడం. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, యూఆర్ వెరీ ఎమోషనల్, నేను పట్టించుకోను కొన్నిటిని, నువ్వు పట్టించుకుంటావు కొన్నిటిని చాలా మంది అంటారు. ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. మీ వల్ల చాలా మంది బాధపడతారు కదా. మీ పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ నాట్ అబౌట్ అదర్స్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. బాధపడతారు కదా. బాధపడడం అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది. నువ్వు దేనికి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు బజ్ మీడియా. సో ఇన్స్టాగ్రామ్లో ఈయన ప్రొఫైల్ చూసిన తర్వాత అబ్బా ఎంత మంచి అతను, ఈయనకి ఇన్స్టాగ్రామ్లో ఇన్బాక్స్లో నా పిక్చర్ కూడా కొంచెం గీయరా, పెన్సిల్ స్కెచ్ వేయరా అనగానే అవునా అని చెప్పి ఒక మంచి పాట పెట్టి రీల్ పెట్టి ఒక 4-5 గంటలు కష్టపడి బొమ్మ వేసి మరీ చూపిస్తూ ఉంటారనమాట. ఆయన మన విజయసింహ అండ్ ఆ హ్యూజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆర్జీవి 2.0. ఆయన సినిమాలకు కాదు, ఆయన చెప్పే ఫిలాసఫీకని నాకు ఇప్పుడే ఆయన చెప్పారనమాట. సో ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. లైవ్లో నా బొమ్మ కూడా వేస్తారేమో, కాస్త అడుగుదాం అనమాట. హాయ్ అండి, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, మీరు బాగున్నారా? పర్లే, బాగానే ఉన్నాను, ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. తర్వాత మీరు చెప్పే ఆన్సర్లు బట్టి ఎలా ఉంటానా అన్నది చూసుకోవాలి. బాగానే ఉంటానా? ఓకే డన్. ఏంటి కాసేపు ఈ ఆర్టిస్ట్ విషయం పక్కన పెడితే ఏంటి ఈ ఆర్జీవి 2.0 అంటే ఇష్టం, ఆయన ఫిలాసఫీస్ అంటే ఇష్టం, ఎందుకు, ఎలా? ఎందుకంటే నాకు కొంచెం డిప్రెషన్ ఉండేది ఒక టైంలో. అప్పుడు ఆయన ఫిలాసఫీలు చూడడం స్టార్ట్ చేశాను. ఒక మనిషి అది ఫేమస్ ఇండస్ట్రీ నుంచి కామన్ మ్యాన్ చెప్పడం వేరు, అది ఎవరికి రీచ్ అవ్వదు. ఒక సెలబ్రిటీ స్టేటస్ నుంచి చెప్తుంటే అతని వైపు అందరి చూపు ఉంటుంది. ఒక మాట చెప్పాలని చాలా కేర్ఫుల్గా ఉంటారు, ఫ్రీడమ్ ఉండదు. ఒక యాక్టింగ్ లాగా మాట్లాడతాడు ఒక సెలబ్రిటీ. తన మనసులో ఏమున్నా సరే, కోపం ఉన్నా కొద్దిసేపు కెమెరా ముందు నవ్వుతూ, అలా కాకుండా హార్ట్లో ఏది ఉంటే అది బయటికి చెప్తూ ప్రతిదీ చెప్తే అంత ఓపెన్గా ఈ ఇండియాలో అసలు ఎలా సాధ్యం? ఇంత మనకు సంస్కృతి ఇదంతా ఉంది కదా. సో ఇంత ఫ్రీడంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు, అది అందరికీ అవుతుందా, అతనికి మాత్రమే అవుతుందా అన్నప్పుడు ఎందుకు అవ్వదు నేను ఆలోచించాను. ఎందుకు అవ్వదు, అందరికీ సాధ్యమే అని నేను తెలుసుకుని అప్పటి నుంచి ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. మామూలుగా అందరూ మూవీస్ చూసి ఫ్యాన్స్ అవ్వడం అలా ఉంటుంది, కానీ నేను సీరియస్ చెప్తున్నాను, ఒక మూవీ కూడా చూడలేదు. యాక్చువల్గా నేను తెలుగు మూవీస్ తక్కువే చూస్తాను. మూవీస్ కంటే ఈయన ఇచ్చే ఫిలాసఫీకి చాలా పెద్ద ఫ్యాన్ నేను. ఓకే, మీకు బాగా నచ్చిన ఒక ఫిలాసఫీ చెప్పండి ఆయనది. 3 థింగ్స్ చెప్తారు కదా. సమాజాన్ని కేర్ చేయకూడదు ఫస్ట్, ఇంకా దేవుళ్ళని ఈ మూఢనమ్మకాలు ఇది ఒకటి. రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్స్లో అయినా పడితే పడకూడదు మనం, ఆయన చెప్తారు. ఇంకోటి ఆయన చెప్పే బెస్ట్, నా చావు నేను చేస్తా మీకెందుకు, నా చావు నేను చేస్తా మీకెందుకు అనే ఫిలాసఫీ. సో సమాజంలో మనం ఏంటి,
అనే క్వశ్చన్ సమాజానికి చేసే రైట్ లేదు. ఫస్ట్ జస్ట్ చూడాలి, సజెషన్స్ ఇవ్వాలి, నేను ఇలాగే ఉండాలి అని ఇచ్చే రైట్ సమాజానికి లేదు. సో బేసికల్ గా ఆయన ఆర్జీవి కాబట్టి ఎస్ ఆయన ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆయన ఏం చెప్పినా ఆయన ఏం అదే చేసినా తప్పు ఇప్పుడు. యాక్సెప్టబుల్ ఉంటది. ఎస్ ఇప్పుడు అదే అంటారు చాలా మంది వస్తారు, చాలా మంది చూస్తాను కదా నేను ఇలా ఫిలాసఫీ, ఆయనకి ఏంటయ్యా సెటిల్ అయిపోయాడు, డబ్బు ఉంది. ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను, నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, నేను కూడా ఆర్జీవిలా కాదు, ఫ్రీడమ్ తీసుకొని బ్రతుకుతాను, ప్రూవ్ చేస్తాను మీకు నేను. ఎలా అది ఇలా అంటే నేను బ్రతుకుతాను, నాకు నచ్చినట్టు బ్రతుకుతాను. నౌ యు ఆర్ Yeah. స్టేయింగ్ లైక్ మీకు ఎలా నచ్చితే అలా Yes, ఎలా ఒకవేళ నచ్చితే మీకు ఒక అలాగే. విషయం నచ్చలేదంటే ఖచ్చితంగా చేయను, నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చేయను. ఇంకొకరు చెప్తే నేను వినను, అది నాకు కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. ఇందాక నా దగ్గర మాట్లాడ ఏమని లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో వాట్ ఏమైంది, సమాజంకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలంటే ఇస్తాను, లేదంటే లేదు. అంటే ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే ఒకప్పుడు డిప్రెషన్ అని అన్నారు Yes. కదా, సో అంటే లైక్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ దెన్ యూ కెన్ షేర్ ఇట్, Yeah. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ యూ చెప్తాను, నో Yeah. ప్రాబ్లం. నేను ఏంటి కేర్ డిప్రెషన్? చేయను. డిప్రెషన్ అంటే ఏంటంటే నేను ఇంట్రోవర్ట్, మీకు ఇలా అనిపిస్తున్నాను ఇప్పుడు కెమెరా ముందు, యాక్చువల్గా నేను చాలా ఇంట్రోవర్ట్, ఒక్క పర్సన్ ముందు కూడా మాట్లాడలేను, అసలు మాట్లాడలేను. అలాంటి యావరేజ్ స్టూడెంట్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. సో నా కెరియర్ ఏంటి, నా క్వశ్చన్ అనే ఒక అంటే సప్లీస్ బ్యాక్లాగ్స్ ఉండేవి సెకండ్ ఇయర్లో బీటెక్ టైంలో 2017లో అలాగా ఉంటే, ఇంక ఇది ఎలా క్లియర్ చేయగలను, ఒకవైపు ఫీజు కట్టాలి పేరెంట్స్, మిడిల్ క్లాస్ పేరెంట్స్ నుంచి. సో నా వల్ల ఇంకా వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, కానీ నేను ఉండడం వల్ల నా లైఫ్ కంటిన్యూ చేయడం వల్ల లాస్ ఉంది కానీ యూజ్ లేదు కదా అని ఒక డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ థాట్స్ రావడం అలా ఉండేది. అలా ఉంటే ఇది ఇది ఎందుకు వచ్చింది, ఈ సూసైడ్ థాట్స్ ఇవన్నీ నేను కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చింది. నా ఫ్రెండ్ని కంపేర్ మిమ్మల్ని చేయొచ్చు. మీరు వేరే వాళ్ళతో Yes, కంపేర్ చేసుకోవడం yes. వల్ల. వాడు చదువుతున్నాడు, వాడు పాస్ అయిపోతున్నాడు, వాడు జాబ్ చేస్తాడు, ఇలా కంపేర్ నేను చేయలేకపోతున్నాను. ఎప్పుడు అప్పుడు అన్నారు రాజీవ్ గారు, అప్పుడు చూశాను నేను, కంపేర్ చేయడం ఎందుకు, సమాజంతో పని ఏంటి, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది. సో అది నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి బ్రతకాలి, నీ మార్క్ నువ్వు చూపించాలి. సమాజానికి నచ్చేలా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు లేవు అక్కడ, సమాజంకి నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు అంటే నీ క్యారెక్టర్ లేదు. సో నీ క్యారెక్టర్ నువ్వు నిలబెట్టుకోవాలంటే సమాజానికి ఖచ్చితంగా నచ్చవు నువ్వు. సో అలాంటి సమాజంతో నీకు పని లేదు అని ఒక మోటివేషనల్ విన్నాక నాలో వచ్చింది. నేను ఆలోచించాను, ఏమవుతుంది సమాజం మనల్ని కేర్ చేయకపోతే, ఆరు రిలేటివ్స్, ఇంట్లో వాళ్ళైనా సరే, నా హ్యాపీనెస్ ముఖ్యం కదా. నేను ఒక యాక్టింగ్ చేయలేను, నా వల్ల కాదు అది, నేను అంత క్లీన్గా ఉండాలి, నాకు నచ్చింది చేయాలి. నాకు మీరు మాట్లాడుతుంటే నాకు ఆర్జీవి గారు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటి మీరు ఇమిటేట్ చేస్తారా? యూ లేదండి, కెన్ డూ నో వాయిస్ కానీ. అలా ఏం లేదు. మీరు అంటే కంప్లీట్లీ పూనేసారు ఆయన మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, నాకు అంటే మేబీ Yeah. విని అనుకుంటా మీ గురించి, నాకు ఎందుకో మీరు మాట్లాడుతున్నప్పుడు ఆర్జీవి గారు మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది. ఓకే డన్. తెలుగు సినిమాలు చూడనని అన్నారు కదా, ఎందుకది? ఇప్పుడు మూవీ అంటే, ఏదైనా మూవీ అంటే మనకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. మన డైలీ రొటీన్ లైఫ్లో ఏవైనా ఉంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 3 hours మనం వెళ్తున్నాం అంటే కొత్తదనం కోరుకుంటున్నాం, సమాజంలో లేనిది అయి ఉండొచ్చు, డిఫరెంట్గా ఉండాలి. మన తెలుగు ఇండస్ట్రీ అంటే ఇండియా ఇండస్ట్రీలోనే నాకు అంత క్రియేటివిటీ కనిపించట్లేదు ఇంతవరకు. ఇది బిఫోర్ బాహుబలి అలా కనిపించలేదు. బాహుబలి తర్వాత ఇప్పుడు కొంచెం డైరెక్టర్లకి భయం వచ్చింది. ఫస్ట్ చాలా కేర్ఫుల్గా స్టోరీస్ రాస్తున్నారు. అప్పుడేంటి సీరియల్, ఏదైనా సరే సీరియల్ లాగా ఉండేది. ఇప్పుడు ఎందుకు సేమ్ ఫ్యాక్షన్, సేమ్ స్టోరీ, సేమ్ హీరోయిన్ లాగా పెట్టి బ్యాక్గ్రౌండ్లో లేడీస్ని పెట్టి పట్టు చీరలు కట్టేసి ఇదెల్లా పెట్టేస్తారు. అది అది సీరియల్ వస్తుంది కదా డైలీ, నువ్వేం చూపించాలి, అది క్రియేటివిటీ ఉండాలి. అది ఎక్కడుంటుంది, మ్యాక్సిమం హాలీవుడ్ మూవీస్లో అది చాలా బాగుంటుంది. సో నేను అవి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, అవే చూస్తాను హాలీవుడ్. లాస్ట్ చూసిన తెలుగు సినిమా ఏంటి? కల్కి. కల్కి తర్వాత ఏది క్రియేటివ్ గా అనిపించలేదు, బట్ దేవరా కూడా చూశాను, ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి వచ్చాక చూశాను. ఎందుకు చూశానంటే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ జాన్వి. జాహ్నవి గారి కోసం చూసారు, ఎన్టీఆర్ గారి కోసం చూడలేదు మీరు. గుర్తు పెట్టుకోండి, జాహ్నవి గారి కోసం ఈయన దేవరా సినిమా చూసారు, ఎన్టీఆర్ గారి కోసం కాదు. ఇది మన thumbnail. మా గురువు గారు శ్రీదేవి గారికి ఫ్యాను, నేను జాహ్నవి గారికి ఫ్యాన్. అయ్యా పెద్ద గురువు శిష్యులయ్యా వీళ్ళు అసలు. అలా ఉంది. ఎందుకు చూశానంటే కాంట్రవర్సీ ఏదైనా నేను దాన్ని చూస్తాను, ఈ జనాలకి ఉందా లేదా అంత నాలెడ్జ్. ఎందుకు ఆ అమ్మాయి మీద కాంట్రవర్సీ వచ్చింది, ఏది లేదు అసలు మూవీలో జాన్వి లేదు, తక్కువ ఉంది, సీన్లు తక్కువ ఉన్నాయి, అసలు ఎందుకు పెట్టారు హీరోయిన్ అని. అదే సినిమా హిట్, కానీ రూమర్ అయితే ఇదే ఉంది, జాన్వి లేదు అంటే ఉంది జాన్వి. వీళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు ఎన్టీఆర్ ఎంతమంది ఉన్నారు, ఎన్టీఆర్ లో అందులో 2 క్యారెక్టర్స్,
సెకండ్ పార్ట్ లో ఇంటర్వెల్ టైంలో వచ్చిన ఎన్టీఆర్ కి జాన్వి హీరోయిన్. అంటే జాన్వి ఆ మూవీకే హీరోయిన్. ఫస్ట్ పార్ట్ కి వేరే అమ్మాయి ఉంది, వేరే ఎన్టీఆర్ కి దేవరాకి. సో ఆ వైఫ్ ఉంది, ఆమె హీరోయిన్. సో ఆ 1 hour మూవీకి హీరోయిన్ ఎంత ఉండాలో అంత జాన్వి ఉంది. అరే ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు ఎవరు ఆలోచించలేదు. ఆలోచించరు. ఎంటైర్ 3 hours మూవీలో జాన్వితో ఏం పని మీకు లేదు. ఎన్టీఆర్ లేడు కదా, జాన్వి పేరు అక్కడ లేడు. మీకు జాన్విని ఎందుకు పెడతారు? అలా ఆ నాలెడ్జ్ ఎందుకు లేదు? దేవరా 2 లో అంటే లైక్ ఆవిడ ఫ్యాన్ సాటిస్ఫై అవుతారంటారా? ఇప్పటికే అవ్వాలి, తెలియట్లేదు. చెప్తున్నాను ఇప్పుడు సాటిస్ఫై అవ్వలేదు కదా, జాహ్నవి గారు లేరని చాలా మంది చెప్తున్నారు. ఉన్నంత వరకు కూడా అసలు ఆవిడది ఏం పాత లేదు, మోసం చేస్తారు సంథింగ్, ఏదో ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని అనుకోండి. సో దేవరా 2 లోనైతే సక్సెస్ అవుతారని అంటారు. పాయింట్ ఆఫ్ వ్యూ అదే. ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది అక్కడ ఖచ్చితంగా డైరెక్టర్ మీద పడతాది. ఎందుకంటే చూపించడే, ఇంకా ఎంటైర్ మూవీ తనే కదా హీరోయిన్. సో ఈయన లేరు కదా, సో ఫస్ట్ హీరో లేరు కాబట్టి ఎంటైర్ ఉంటది. ఓకే, సూపర్. ఈ కోణంలో మీరు ఎవరు ఆలోచించలేదు కదా, ఓన్లీ ఆర్జీవి గారి శిష్యులు మాత్రమే ఇలా ఆలోచించగలరు. సూపర్. అండ్ ఈ ఆర్ట్ విషయానికి వస్తే ఏంటి, మొత్తం ఒక పెద్ద సెట్టింగ్ ఉంది. సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఏంటి? ఆర్ట్ నాకు బై బర్త్ వచ్చిందండి. నేను ఎప్పుడు ఒక డ్రాయింగ్ క్లాస్ కూడా అటెండ్ అవ్వలేదు, తీసుకోలేదు. బై బర్త్ వచ్చింది. ఫస్ట్ వేసిన బొమ్మ ఏంటి? ఫస్ట్ గాడ్స్ వేసాను, గణేశుడి అలా వేసాను. తర్వాత కార్టూన్ స్కూల్ లైఫ్లో. కాలేజ్ లైఫ్లో 2017లో ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది, తెలుసు కదా, కన్ను కొట్టేసి చూడండి అసలు. ఆ అమ్మాయిది ఫస్ట్ హ్యూమన్ డ్రాయింగ్, ఒక రియల్ డ్రాయింగ్ తీసుకొని నేను స్టార్ట్ చేయడం తనది డ్రా చేసి జస్ట్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. ఒక పేజ్ వాళ్ళు చూశారు దాన్ని, వాళ్ళ పేజ్లో అప్పట్లో పోస్ట్ చేశారు, రీపోస్ట్ చేశాను నా పోస్ట్ని. చాలా లైక్స్ వచ్చాయి. అసలు నాలో ఇంత ఉందా, నేను మనుషులు ఎందుకు వేయలేదు ఇన్ని రోజులు అని అప్పుడు అనుకున్నాను. ఇంకా లోకల్లో వేయలేదు నేను, జస్ట్ అప్పుడు టిక్ టాక్ ఉండేది కదా, ఇన్ఫ్లుయెన్సర్లు ఉండేవాళ్ళు. సో అప్పుడు వాళ్ళకి డ్రా చేశాను, వాళ్ళు కొలాబ్ చేసేవాళ్ళు, థ్యాంక్స్ చెప్పేవాళ్ళు. తర్వాత టిక్ టాక్ పోయిన తర్వాత ఈ బీటెక్ కంప్లీట్ టైంలో ఇంకా ప్రెజర్ ఉంటుంది కదా, సప్లీ సైన్ క్లియర్ చేయాలి కదా, సో డ్రాయింగ్ ఏం చేయలేదు. ఆఫ్టర్ మళ్ళీ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు డ్రా చేసేవాడిని. వాళ్ళు చూడరు, వాళ్ళు బిజీ లైఫ్ కదా, కొంతమంది చూసేవాళ్ళు, కొంతమంది చూడరు. చూసిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు, స్టోరీలో పెడితే మనకు రీచ్ వస్తుంది కదా అనే ఉద్దేశంతో పెట్టాను. ఒకరోజు మా ఫ్రెండ్, ఎవరి డ్రా చేయను, ఫ్రెండ్వి రిలేటివ్స్ ఎవరి డ్రా చేయను. ఒకరోజు ఒక్కడే ఉన్నా నాకు బెస్ట్ ఫ్రెండ్, చాలా ప్రెజర్ చేస్తున్నాడు, నా బర్త్డే వస్తుంది వేరా అని వేసాను. వేసి వాడికి మాత్రం చూపించాను, ఇన్స్టాలో పోస్ట్ చేయరండి, నువ్వేమైనా సెలబ్రిటీయా, నువ్వేమైనా నీకు ఎందుకు వ్యూస్ వస్తాయి, అక్కడ వాళ్ళవి ఇన్ఫ్లుయెన్సర్లవే రావట్లేదు కదా, నీకు ఎందుకు వస్తాయని నేను అన్నాను. వాడు చాలా రిక్వెస్ట్ చేస్తే 10 days తర్వాత పోస్ట్ చేశాను. అక్కడ 10 comments 2K అక్కడ వ్యూస్ అలా వచ్చాయి, నా పిక్ డ్రా చేయండి అని. అప్పుడు అర్థమైంది సెలబ్రిటీవి మనం డ్రా చేయడం రాంగ్. ఎందుకంటే ఆ కోణంలోనే ఆలోచిస్తాడు వ్యూస్ చేసేవాడు, ఓన్లీ వాళ్ళవి వేస్తారేమో మనవి వేయరు కదా, ఒక కామన్ మ్యాన్ వేసినప్పుడు మాది కూడా డ్రా చేస్తాడు అనే ఒక థాట్ వాళ్ళకి వచ్చింది. సో ఫస్ట్ కామెంట్ వచ్చిన అమ్మాయి, ఒక అమ్మాయి డ్రా చేసింది, తనది డ్రా చేశాను. 10K వ్యూస్ వచ్చాయి. 5th డ్రాయింగ్కే నాకు 5 million వ్యూస్ వచ్చాయి. 5th డ్రాయింగ్కే అప్పటికే 10K ఫాలోవర్స్ అలా వచ్చేసారు. ఇంకెక్కడ స్టాప్ అవ్వలేదు, అది అలా అలా వెళ్తూ వచ్చింది. సో ఎవరైనా అడిగి డిఎం చేస్తే యు ఆర్ డూయింగ్ దట్. నాది కూడా వేస్తారా మీరు? ఖచ్చితంగా వేస్తాను, అవునా? ప్రాబ్లం. నాది కూడా డ్రాయింగ్ వేస్తారంట, సూపర్. చాలా మందిని అడిగాను, ఎవరు అంటే జనరల్గా మా ఫ్రెండ్స్ ఎవరైనా మంచిగా డ్రాయింగ్ వేసే వాళ్ళని అడిగాను కానీ బట్ లేదు. సో మొత్తం సిద్ధంగా ఉంది. కాదు ఎన్ని కెన్ ఐ టచ్ చేయొచ్చా? ఓకే. ఏంటి ఇవన్నీ అస్త్రాలా మీవి? అవి ఇంకా కొన్నే. చాలా ఉంటాయి. ఇన్ని పెన్సిల్స్ ఏంటి? అవి మనకు షేడ్స్ కావాలి కదా, హెయిర్ కు థిక్ ఉంటది, ఐస్ కి ఒక కలర్, అలా HB 2B అలా ఉంటాయి. పెన్సిల్స్ మీద నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ యూజ్ చేసుకుని మనం ఆ పెన్సిల్ యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఓకే. మనకు ఒక అప్సరా పెన్సిల్ ఉంటే చాలు రాసుకోవచ్చు అనుకునే వాళ్ళం, ఆర్టిస్ట్ అయితే తప్ప తెలియలేదు సార్ ఇన్ని ఉంటాయి అని చెప్పి. చాలా ఉంటాయి. సో ఐస్ కి జనరల్ గా ఏది వాడతారు? HB 10B అలా వాడాలి, థిక్ ఉంటది కదా ఐబాల్, సో దానికోసం. ఓకే. హెయిర్ కూడా సేమ్. మనం ఇక్కడ ఎడ్జ్ లైన్స్ ఉంటాయి, నోస్, ముక్, ఇలా లిప్స్ కి మనం థిక్ వాడకూడదు కదా, అవి ఎక్కువ కనిపిస్తాయి. సో H ఉంటాయి, 2H, అవి లైట్ గా అంటుతాయి. నాకు తెలిసిన 2 బ్రాండ్లు ఇక్కడ లేవు సార్, నటరాజ్ లేదు, అప్సరా లేదు. ఆర్టిస్ట్ కి అవసరం లేదు, పిల్లలకి అవి. అవునా? ఓకే. మనకి తెలిసిన, నేను ఇప్పుడు వేస్తాను నాగండి, అర్థలేండి బాగోదు. ఒకటి ఏంటది ఆర్టిస్ట్ ముందు ఇవి కలర్సా? ఎస్ కదా. ఓకే. ఎరేజర్స్ కూడా చాలా ఉన్నాయి, చాలా టైప్స్ ఉంటాయి. ఎరేజర్స్ ఉంటాయి, పెన్సిల్స్ ఉంటాయి. ఓకే.
అసలు పెన్సిల్ ఇంత అయిపోయినప్పుడు అది నా ఫేవరెట్, దాన్ని పోగొట్టుకోలేను నేను. దిస్ వన్. ఓ నైస్. ఇదేంటిది? షేడింగ్కి ఇక్కడ అలా షేడింగ్ చేస్తాం కదా. ఓకే. సో ఇది అవి కూడా ఇప్పుడు ఇక్కడ పెద్దగా షేడ్ చేయాలంటే అవి ఐ దగ్గర షేడ్ చేయాలంటే చిన్నగా అలా లైట్గా. ఓకే. అబ్బో ఒక ప్యాడే పెట్టుకొని తిరుగుతున్నారు. ఇవేంటి ఇవి? పెన్సిల్స్ అవి కూడా. ఇవి కూడా అది పెన్సిల్స్? ముక్కని అది చార్కోల్ లావుగా ఉంది అంతే. ఓకే డన్. సో ఇది మన విజయ్ బ్రహ్మాస్త్రాలు అనమాట. సో ఒక్కొక్కల డ్రాయింగ్స్ కావచ్చు, ఏవైనా డ్రాయింగ్సే కదా, పెయింటింగ్స్ కదా, డ్రాయింగ్స్. ఎస్, స్కెచెస్ అండ్ డ్రాయింగ్స్ వేసినప్పుడు ఇవన్నీ వాడతారనమాట. సో యూఆర్ యూజింగ్ ఓన్లీ పెన్సిల్స్ కదా, బట్ యూఆర్ నాట్ యూజింగ్ ఎనీ వాటర్ పెయింట్స్? నో ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తాను ఇంకా స్టార్ట్. సో నాది వేయరా? ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు నాది వేసి ఆయన చూపిస్తారనమాట. సో ఇప్పుడు కెమెరాలో నేను కనిపించను, మొత్తం క్లోజ్ టు క్లోజ్ ఆయనే కనిపిస్తారు కాబట్టి ఆయన నా బొమ్మ వేయడం కనిపిస్తుంది కాబట్టి నేను ఏమైనా కూర్చోవాలి ఇట్లా స్టిల్ వేసి? ఓకే, నేను ఒక మీ ఇన్స్టా నుంచి ఒక పిక్ తీసుకుంటాను. ఓకే డన్. మంచి పిక్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని డ్రా చేస్తాను. ఓకే డన్. సో గో క్యారీ ఆన్. యా ఓకే. చూద్దాం ఆయన ఎలా వేస్తారు ఏంటి అన్నది చెప్పేసి. సో హీఈస్ ఆన్ వర్క్ అనమాట, ఆన్ మోడ్ వేస్తున్నారు. డన్. విజయ్ డన్నా? యా డన్ అండి. అవునా? సరే, ఫస్ట్ నాకు చూపించాకన్నా వాళ్ళకి చూపించండి, నేను కళ్ళు మూసుకుంటాను. ఓకే ఓకే. అయిందో చూపించారా? నేను చూడొచ్చా? జస్ట్ యా. ఏ నైస్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇక్కడ కూడా మనం పొద్దుగానే ఉన్నాం, కొంచెం సన్నగా ఉంటే బాగుండు, బట్ సో క్యూట్ అబ్బా. అంటే లైక్ దాన్ని ఏమంటారు, డీటెయిలింగ్ చాలా బాగుంది. డీటెయిలింగ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్. నా ఫస్ట్ స్కెచ్ ఇది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. సో దీంతోనే కెరియర్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? వాట్ యు వాంట్ టు డు? లేదండి, నేను వర్క్ ఫ్రమ్ జాబ్ చేస్తున్నాను ప్రజెంట్. సో ఇది రీసెంట్గానే 8 months బ్యాక్ నుంచి నాకు ఇది వచ్చింది. సో ఈ కెరియర్ అనేది కొత్తగా ఉంది. సో మేబీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి కంటిన్యూ చేయొచ్చు, నో ప్రాబ్లం ఇది. సో తర్వాత ఏది అనేది ఒకటి వస్తుంది, ఒక రోజు ఏదో ఒకటే చూస్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజుకి నేను మంచి పొజిషన్లో ఉండి డ్రాయింగ్ మీద మంచి కెరియర్ వస్తుంది, ఏదైనా ఎర్న్ చేయొచ్చు అన్న రోజు నేను ఇదే చూస్ చేసుకుంటాను ఖచ్చితంగా. ఎందుకంటే మనం ప్రూవ్ చేసుకోవాలి, పేరెంట్స్కి చెప్పుకోవాలి. సో వాళ్ళని ఒప్పించుకోవాలి, ఫస్ట్ నొప్పించకుండా ఒప్పించుకుంటే మనం ఇదే కెరియర్ చూస్ చేసుకోవచ్చు. అమ్మా నాన్న పిక్స్ ఎప్పుడైనా స్కెచ్ వేసి ఇచ్చారా ఇప్పటి వరకు? దానికి ఒక ప్లాన్ ఉంది. సో అలా ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఒక పెద్ద షీట్ తీసుకొని మొత్తం ఫ్యామిలీ అంతా మంచిగా డ్రా చేయాలనేసి ఉన్నాను. ఒక టైం వస్తుంది, సో డ్రా చేస్తాను. సో మా జూనియర్ ఆర్జీవి అంట మిమ్మల్ని ఈరోజు. చాలా ఇంకా అది ఆస్కర్ కంటే పెద్ద అవార్డు. ఓకే డన్. జూనియర్ ఆర్జీవి గారికి లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? లవ్ స్టోరీ అంటే చిన్నప్పుడు ఉండే, 5th క్లాస్లోనే. ఎవరు, ఇంగ్లీష్ టీచరా? క్లాస్లోనే ఉండే. ఇంకా తర్వాత ఇంకెప్పుడు నాకు లవ్ కలగలేదు. అప్పుడు అనిపించేది అనమాట, స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ వచ్చింది అనిపించింది నాకు. ఆ ఏజ్లోనే అంత ట్రూ లవ్ ఉండిందా, హార్ట్ వెళ్ళిపోయిందా నా నుంచి, ఇచ్చేసానా ఇంకా అనే ఒకటి ఉంది. ఎప్పుడు అనుకునేవాడిని అనమాట. సినిమాల్లోనే చూసేదాన్ని ఫస్ట్ టైం నిజంగా. 5th క్లాస్లో లవ్ స్టోరీ అంట. పేరేంటి సార్? చెప్పకూడదు ఎందుకంటే మా లోకల్లోనే కాబట్టి స్కూలు. పెళ్ళైపోయిందా పిల్లకి? నో ఇంకా లేదు. చెప్పారా కనీసం మీ లవ్ మ్యాటర్? చెప్పాలి కదా. అది అలాగే బాగుంటది అనేసి. పెళ్ళైపోతే ఆ పిల్లకి ఏంటి పరిస్థితి? అలా ఏం కాదు, నేను పెళ్లి చేసుకోవాలని ఏం కాదు, ఆ లవ్ అంతే. తను అప్పట్లోనే కేర్ చూపించేది చాలా. 5th క్లాస్లో అప్పుడే స్పెషల్గా నన్నే ట్రీట్ చేసేది. సో నా సైడ్ నుంచి లవ్ ఉండిండొచ్చు, తన సైడ్
జస్ట్ కేర్ 5వ ఉండొచ్చు. తరగతికే మీకు అమ్మాయి చూపించే స్పెషల్ కేర్ అండ్ లవ్ తెలుసుకున్నారు అంటే ఇప్పుడు వేరే తెలిసిపోద్ది. లెవెల్ అసలు. ఇప్పుడేంటంటే మనకు తెలిసిపోతుంది, అంత ట్రాన్స్పరెంట్ అన్నమాట. అంత కేరింగ్ కనిపించదు ఈ జనరేషన్ ఇప్పుడు ఈ మ్మ్. టైంలో అమ్మాయిలలో కనిపించదు. సో మనలో మనమాట మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు చెప్తారా ఇఫ్ యూ డోంట్ మైండ్? ఇయర్ చెప్పండి. యా నేషన్ వాంట్స్ టు నో ఇయర్. ఏం లేదు అక్కడ. ఏం లేదా ఇయర్ లో చెప్తాను, చెప్పండి చెప్తాను. చెప్పండి. దాంతో ఏముంది, 999. 999. ఓ సూపర్, పర్లే 2K కిడ్ అవ్వాల్సింది. చాలా ఫాస్ట్ గా ఉన్నారు. మిస్ అయింది 2K. ఎస్ 2K కిడ్ అయిపోవాల్సింది. సిబ్లింగ్స్ ఉన్నారా? అక్క చెల్లి? అన్న ఉన్నారు, సిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. సిస్టర్ మ్యారేజ్ Yeah. అయిపోయింది. అన్న. Yeah. సో ఈ డ్రాయింగ్స్, ఈ స్కెచెస్ జనరల్ గా మ్మ్. మన ఇండస్ట్రీ అంటే లైక్ డైరెక్టర్, Mm. సినిమాటోగ్రఫర్, డాన్సర్, హీరో, హీరోయిన్స్, ఇలా ఆర్ట్ ఇలాంటివన్నీ వేస్తామంటే ఫ్యామిలీస్ చాలా తక్కువ సపోర్ట్ చేస్తారు. Yes. సో మీ ఫ్యామిలీలో ఎలాగా? నాకే కాదు, డ్రాయింగ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి డ్రాయింగ్ కెరియర్గా చూస్ చేసుకుంటా అంటే ఎవరికి సపోర్ట్ చేయరు. ఏ పేరెంట్ సపోర్ట్ చేయరు. ఎలాగా రేపు నీ పొద్దున ఫ్యామిలీని చూసుకుంటావు ఈ డ్రాయింగ్తో, దీనికి లైఫ్ లేదు ఫస్ట్ అని ఒక థాట్ ఉంది సమాజంలో. సో ఎవరు సపోర్ట్ చేయరు. సో మనం ఏం చేయాలంటే మనం ప్రూవ్ చేయాలి, దీంతో నేను చేయగలను, దీంతో నేను నిలబడగలను. ఒక క్రియేటివిటీగా నేను ఇప్పుడు చేస్తున్నాను, చాలా క్రియేటివ్గా చేస్తాను. కొన్ని రీల్స్, నేను సాంగ్ చేయడం, కొంచెం ఇలా చేస్తాను. సో డిఫరెంట్గా చేసి దాన్ని మనం జనాల్లోకి తీసుకెళ్ళి ఒక సక్సెస్ చూపిస్తే ఎందుకు ఒప్పుకోరు ఒకరోజు. Yeah. నాకు అదే అర్థం కాదు పాపం. అంటే లైక్ పిల్లలు ఏది చూస్ చేసుకున్నా దాంట్లో కెరియర్ లేదంటారు. ఎస్, మా డాన్స్ చూస్ చేసుకుంటే కెరియర్ ఉండదు. లేదంటారు, డైరెక్టర్ అంటే కెరియర్ క్రికెట్, లేదంటారు. ఈవెన్ క్రికెట్ గేమ్ సైడ్ వెళ్దామన్నా నో, అసలు ఒప్పుకోరు. ఇది yes. మళ్ళీ చూసుకుంటే చాలా బయోపిక్ లో వస్తున్నాయి, చాలా మంది వాళ్ళు అక్కడ నుంచి వచ్చి ఉంటారు. మ్మ్. ఇప్పుడు విరాట్ కోహ్లీ, రొనాల్డో కింద నుంచి వచ్చి ఉంటారు. కానీ మనల్ని కింద నుంచి మన పేరెంట్స్ అంటే భయం అండి ఒకటి. True. సమాజంలో నీ కొడుకు ఏమైపోయాడో నువ్వు చూసుకోకుంటే ఎలా అని ఒకరు క్వశ్చన్ చేస్తారేమో అని వాళ్ళకి భయం. సో వాళ్ళని ఒక ప్లేస్లో మనం ఉంచాలి, మనం ఉండంగానే ఉంచాలి అన్న ఒక కేరింగ్తో వాళ్ళు రాంగ్ స్టెప్ వేయనీరు. రాంగ్ స్టెప్ కాదు అది, మన ఇస్తే మనం ఇంకా ప్రూవ్ చేసుకొని పై స్టేజ్కి వెళ్తాం, ఎందుకంటే మన ఫేవరెట్ కదా అది. సో వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ సమాజంతో కంపేర్ చేసుకుంటాడు. వాళ్ళ కొరకు జాబ్ చేస్తున్నారు కాబట్టి నువ్వు చేయాల్సిందే. ఓకే. Yeah. ఈ జూనియర్ ఆర్జీవి, సీనియర్ ఆర్జీవిని కలిసారా? లేదండి, కలవాలి అనుకుంటున్నాను. చాలా ఎప్పుడైనా వేసారా? పెయింటింగ్ వేసాను, ఉంది ఒక రీల్ కూడా పోస్ట్ చేసి. ఓకే. సో ఒకవేళ మీకు అవకాశం వస్తే ఆయనకి స్పెషల్ గా యూ వాంట్ టు గిఫ్ట్ హిమ్, ఆయన డ్రాయింగే కాదు సంథింగ్ యూనిక్ గా క్రియేట్ చేసి ఆయనకు ఒక పెయింటింగ్, ఒక స్కెచ్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ఏమి ఇస్తారు? అదే చాలా సార్లు చెప్పాను నేను, ఇది నా బ్లడ్ తో ఆయనకు బ్లడ్ ఆర్ట్ వేసి డ్రా చేసి ఇస్తాను. ఏందయ్యా బ్లడ్ రిలేషన్ క్రియేట్ చేసుకుందామని ఏంటి? నా బ్లడ్ అణువులో ఆయన ఉన్నారు. ఇప్పుడు మార్క్ మై వర్డ్స్, ఇప్పుడు మీకు ఆర్జీవి హ్యూమనైజర్ లాగా, పిచ్చోల్ లాగా, సైకో లాగా అనిపించవచ్చు. 100 years తర్వాత ఆర్జీవి దేవుడు అవుతాడు ఇండియాలో ఖచ్చితంగా. ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు కాదు, నెక్స్ట్ అప్పుడు 20s జనరేషన్ ఉంటుంది కదా, ఏజ్ 20s, అప్పుడు వాళ్ళు థింక్ చేస్తారు ఇంత మేధావి అప్పుడు ఆ గొర్రెలు ఉన్న టైంలో ఎలా పుట్టాడు, ఎలా తన స్వేచ్ఛను తీసుకున్నాడు. ఎస్, నేను ఇస్తాను, ఈ గొర్రెలనే అంటాను. ఆర్జీవి ఫాలో చేయని ప్రతి వాళ్ళు గొర్రెలే. ఎందుకంటే ఒక సిస్టమ్ పెట్టుకున్నారు కదండి మీరు, ఒక లైన్ పెట్టుకొని దాటకుండా అదే కదా బ్రతకాలి, 10th చదవాలి, జాబ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పోవాలి. మీరు ఏం చేస్తున్నారు? తన లైఫ్ లో అదే చేశారు కదా. ఒక టైంలో చేసి ఉండొచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తాను, ఒక టైంలో ఆయన ఎందుకు చేశారు? జ్ఞానం అది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు వచ్చిందా ఎప్పుడు వచ్చింది? 2017లో. నాకు ఏజ్ 17లోనే వచ్చింది. ఆయనకు ఒక టైంలో వస్తుంది. ఏం నాకు 12th ఎందుకు అటు రావచ్చు కదా. సో ఆయనకు ఒక టైంలో వచ్చింది జ్ఞానం అనేది. సమాజం ఆయన తిరిగారు, చూశారు. సో అంటే లైక్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన కూడా ఒకప్పుడు గొర్రె. ఎస్, మ్యారేజ్ చేసుకున్నారు కదా, చేసుకున్నారు, ఆ రిలేషన్ లోకి వెళ్ళిపోయారు. యూ డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్? యా, నో, పెళ్లి చేసుకోరు. నో మ్యారేజ్. బట్ వాట్ అబౌట్ ఇది ఆర్జీవి అంటే ఫాలో అవుతున్నానని కాదు, ఇది నాకు ఇష్టం. మ్యారేజ్ లేకుండా ఒక ఫ్రీగా బ్రతకాలి అనేసి. మరి మీరు ఇష్టపడ్డ అమ్మాయి సంగతి ఏంటి? అందుకే కదా చెప్పాను, మ్యారేజ్ ఏం లేదు, నేను ప్రేమిస్తుంటాను అంతే, ఎక్కడున్నా ప్రేమిస్తుంటాను. ఓకే. ఆర్జీవి గారు ఏం చేశారండి మీరు? మొత్తం అబ్బాయి మరిపోయాడు అసలు, మొత్తం అందరినీ ఏవేవో. ఓకే. ఇప్పుడు నేనేం ఆర్జీవి లాగా, ఇప్పుడు ఆర్జీవి అన్నారని చెప్పేసి ఆర్జీవి లాగా పబ్స్కి వెళ్ళడం, ఏదో అమ్మాయిలతో డాన్స్ చేయడం ఇలా కాదు. అది ఆయన క్యారెక్టర్. ఆర్జీవి నుంచి మనమేం తీసుకోవాలంటే ఫ్రీడమ్ తీసుకోవాలి.
స్వేచ్ఛ, నా క్యారెక్టర్ నేను తీసుకోవాలి, మీ క్యారెక్టర్ మీరు తీసుకోవాలి, అది ఇస్తారు ఆర్జీవి. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను అన్నారు Yeah. కదా, సో అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఉంటాయి. యూ ఫాలో చేస్తారా? యా, చేస్తాను. ఏంటి ఉంటాయి అలా, వర్క్ పరంగానే కదా, నా క్యారెక్టర్ని డిస్టర్బ్ చేయరు కదా. సో ఓకే. నా క్యారెక్టర్, నా లైఫ్ని ఏం వాళ్ళు చేయలేరు, జస్ట్ వర్క్ చేయించుకుంటారు, ఓకే అంతే. సూపర్. ఈ కిట్ మొత్తం ఎంత పడుతుంది మీకు? 2K అవుతుంది అది. అది ఇంకా చిన్నది డ్రాయింగ్ పెన్సిల్స్ సెట్ ఉంటుంది, అది 1K. ప్రతి ఒక 20K అయిపోయింది నాకు ఈ డ్రాయింగ్స్కి, ఇవన్నీ కొనడానికి 20K? అయిపోయింది. వారి దుర్మార్గులారా, నాకు నటరాజ్ పెన్సిల్ అన్ని కొనియండిరా అని అంటే మ్యాక్సిమం కొనియరు కదరా. 90% అన్ని ఫ్రీనే నేను వేసేది డ్రాయింగ్స్. అవునా? అన్ని ఫ్రీయే కదా, Okay. ఫాలోవర్ డ్రాయింగ్స్ అన్ని ఫ్రీ. అవన్నీ ఏం చేస్తారు మీరు అంటే లైక్? నా దగ్గరే ఉంటాయి, అన్ని సేఫ్ ఉంటాయి. నాకు చాలా బాధేస్తుంది ఒక డ్రాయింగ్ నా నుంచి వెళ్ళిపోతుంది అంటే, ఎందుకో నాకు అది చాలా ఎమోషన్. నేను ఇయ్యా, ఇది నా దగ్గర నేను ఇయ్యానయ్యా. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒక 2 hours నేను స్పెండ్ చేసి ఉంటాను దాని మీద, సో కొంచెం ఎఫెక్షన్ వస్తుంది దాని మీద. ఓ, ఖచ్చితంగా. మా జూనియర్ ఆర్జీవికి ఎఫెక్షన్స్ ఉన్నాయి డ్రాయింగ్ మీద, ఆయన వేసిన డ్రాయింగ్ మీద. యా, ఉండొచ్చు, అది మన ఫ్రీడమ్ కదా, నాకు అందులో ఉండాలంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్రీడమ్. యా. సూపర్. సో ఎనీ సెంటిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు రాయిలాగా మారుతున్నాను, తగ్గుతున్నాయి. ఎందుకో ఈ మధ్య సెంటిమెంట్స్ అలా, ఎంత ఎమోషనల్ డైలాగ్ వచ్చినా సరే లైట్ తీసుకుంటున్నాను, నాకే తెలియట్లేదు. చాలా ఎమోషనల్, నేను చాలా ఎమోషనల్, అందుకే కదా సూసైడ్ వరకు వెళ్ళగలిగాను. సో ఇప్పుడు ఏంటంటే అసలు చాలా లైట్, ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా సీరియస్గా తిట్టినా, ఏదైనా ఎలిగేషన్ నా మీద చేసినా కూడా జస్ట్ లైట్, ఏమవుతుంది స్కిప్ చేసేయడమే, ప్రాబ్లమ్ని స్కిప్ చేయడం నేర్చుకున్నాను. సరే, కాసేపు ఆర్జీవి గారిని పక్కన పెడదాము. డూ యూ థింక్ ఇస్ ఇట్ కరెక్ట్ అంటే లైక్ రాయిలా ఉండడం, ఫ్యామిలీ ఏమైనా అన్న అంటే రాయి అని అంటే నేను అంటే ఏంటంటే ప్రాక్టికల్ అనే పదాన్ని చాలా మంది వాడతారు. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, యూఆర్ వెరీ ఎమోషనల్, నేను పట్టించుకోను కొన్నిటిని, నువ్వు పట్టించుకుంటావు కొన్నిటిని అని చాలా మంది అంటారు. సో నాకు తెలిసి మీకు ఒక 22-25 ఉంటాయి కదా ఏజ్. సో ఈ ఏజ్ లోనే ఇలా ఉండడం, ఆర్ యూ థింకింగ్ లైక్ ఇట్స్ కరెక్ట్? ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. మీ వల్ల చాలా మంది బాధపడతారు కదా. అది మీ పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ నాట్ అబౌట్ అదర్స్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. బాధపడతారు కదా. బాధపడడం అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది, నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు నేను కెరియర్ చూస్ చేసుకోవాలి, రేపొద్దున డ్రాయింగ్ మీద వెళ్తానంటాను, నేను హ్యాపీగా ఉంటానంటాను, మ్యారేజ్ చేసుకుని అంటాను, నేను హ్యాపీగా ఉంటానంటాను. నువ్వు ఎక్కడ చూసి నా మీద కోపడుతున్నావు, కంపేర్ చేసి కోపడుతున్నావు. పక్కవాడు జాబ్ చేసుకుంటా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు, నువ్వు లేవు. అండ్ పర్సనల్గా ఏం నీకు లేదు కదా, ఒకరిని కంపేర్ అంటే నీకు చేయకపోతే నీకు బాధ లేదు. సో నువ్వు నీకు జ్ఞానం రావాలి, నీకు తెలివి రావాలి అది. సో నువ్వు కంపేర్ చేయకుండా నా కొడుకులాగా డ్రాయింగ్ చేసేటోడు ఎవడో రండి, కంపేర్ చేసుకోకపోతే నువ్వు, నీకు చూడు ఎంత పేరుంది, క్రియేటివిటీ. ఇప్పుడు మేము సపోర్ట్ చేయకపోయినా వాడు ఇప్పుడు ఒక లెవెల్కి వెళ్ళాడు సోషల్ మీడియాలో. సో ఆ ప్రౌడ్ నువ్వు తీసుకోవాలి కదా, ఎక్కడ తీసుకుంటున్నావు? లేదు, ఆలోచించింది కూడా మీకోసమే కదా. కంపేర్ చేయడం. సో మీ హ్యాపీనెస్ నేను ఎర్న్ చేయడంలో ఉంటది, కానీ నువ్వు కంపేర్ ఎక్కడ చేస్తున్నావు, పక్కన చేసి ఆ ఎర్నింగ్ చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావురా అని నువ్వు. సో యువర్ హ్యాపీనెస్ ఇస్ ఏంటి అంటే జస్ట్ ఇన్కమ్ చేసుకొని హ్యాపీగా ఉండడం, నో మ్యారీ, నథింగ్ అండ్ ఆల్. ఓకే, ఒక 5 years తర్వాత మళ్ళీ నేను విజయ్ని కలవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు మీట్ యూ విజయ్ ఆఫ్టర్ 5 years, బికాస్ ఇంకా ఆర్జీవి అయిపోతాడు ఇప్పుడు, అప్పుడు ఆర్జీవి, ఇప్పుడు జూనియర్ ఆర్జీవి ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు మీట్ యూ సీరియస్లీ. నేను చెప్తున్నా, ఒక 5 years తర్వాత మీట్ అవ్వాలనుకుంటున్నా, బికాస్ ఇట్స్ అన్ యంగ్ ఏజ్. నాకు అర్థమవుతుంది, బికాస్ ఈ 20 to 25 ఏజ్ ఏమవుతుంది అని అంటే లైక్ ఆ బాయిల్ బ్లడ్ అనేది ఉంటుంది. సో విని అందరూ మారుతూ ఉంటారు, బట్ 25 or 20 ఆ టైంలో ఒక 5 years తర్వాత కూడా మీరు ఇలానే ఉన్నారు అని అంటే 25 to 30 ఇస్ అన్ హ్యూజ్ జర్నీ, అందరూ మారిపోతూ ఉంటారు. సో ఒకవేళ ఆ జర్నీ అయిన తర్వాత కూడా ఇలా ఉంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ, డెఫినెట్లీ విజయ్. నేను ఉన్నన్ని రోజులు నా స్టాండ్ ఇదే, ఇంకా డీప్ గా వెళ్తాను ప్రూవ్ చేసుకోవడానికి. సో మీ మాటల్లో ఎమోషన్స్ ఆర్ నథింగ్. yes, ఇప్పుడు ఆర్జీ చెప్పేది అదే, ఏ రిలేషన్ అయినా మనకి హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి. మనకి హ్యాపీనెస్ ఎప్పుడు కిల్ చేస్తుందో ఆ రిలేషన్ కట్ చేయాలి. సో కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్ ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్? సో మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్ ఇస్ ఆల్సో అన్ ఎమోషన్స్. సో వై డోంట్ యూ లీవ్ దెమ్? ఎందుకు వదిలేయట్లేదు?
దోస్ ఆర్ ద ఎమోషన్స్ కదా. ఎమోషన్స్ నేను తీసుకోవట్లేదు కదా, మ్మ్. పాయింట్ వాళ్ళ మరి ఎమోషన్స్ ఇప్పుడు ఇస్తారు. అంటే లైక్ మీరు ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నారు, యా వాళ్ళతో తింటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని యూ హ్యావ్ టు అప్డేట్ దెమ్. సో దట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే మీరు కాల్ చేయకపోతే ఏం చేయకపోతే వాళ్ళు భయపడతారు, కంగారు పడతారు, పిల్లడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది, తిన్నాడా లేదా అని. దీస్ ఆల్ ఆర్ ఎమోషన్స్. ఎమోషన్స్ ఆర్ నాట్ ఓన్లీ లైక్ లవ్ అని కావచ్చు, రొమాన్స్ అని కావచ్చు, అవే కాదు, ఇవన్నీ కూడా ఎమోషన్స్. సో ఇవి కనుక మీరు ఫాలో అవుతున్నారంటే ఎస్, వాళ్ళ సైడ్ నుంచి ఇస్తారండి, నా సైడ్ నుంచి నా ఫ్రీడమ్ డ్యామేజ్ చేయనంత వరకు తీసుకుంటాను. యా అంతే, వాళ్ళ సైడ్ నుంచి సో ఎంత ఇప్పుడు మీ ఫ్యామిలీకి నచ్చకుండా మీరు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? నాట్ అబౌట్ ఆస్కింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ కాకుండా కాకుండా నచ్చకుండా అంటే నేనేం చేయలేదు ఇంతవరకు. ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఓకే. అంటే బేసికల్ గా మీకు బాగా నచ్చింది, యూ వాంట్ టు డూ ఇట్, బట్ చేయలేదు. డ్రాయింగ్ అనేది వదిలేసేయండి, బికాస్ యా నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైన్, ఎస్, డ్రెస్ ఏదైనా డిజైన్ చేయాలి, చాలా డ్రాయింగ్స్ వేసాను నా స్కూల్ లైఫ్లో. అవే ఎక్కువ డ్రాయింగ్స్, శారీస్ డిజైనింగ్, ఏదైనా మంచి డిజైన్ చేసి డిజైనర్ అవ్వాలి అనేది చాలా డ్రీమ్ ఉండేది. తర్వాత బీటెక్ నా ఇష్టం ఏం లేదు, రిలేటివ్స్ ఫోర్స్, ఫ్యామిలీ ఫోర్స్ వల్ల వెళ్ళాను. నేను సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశాను, నో ప్రాబ్లం. అందులో ఇష్టం లేకపోయినా కంప్లీట్ చేశాను. సో అది అది వాళ్ళ కోసమే చేశాను యాక్చువల్గా. మళ్ళీ తర్వాత ఇది వచ్చింది మళ్ళీ లైఫ్లో. అప్పటికి ఆర్జీవి గారు పరిచయం కాలేదు, లేదు, జాయిన్ అయ్యే ముందు లేరు, మిడిల్లో వచ్చారు. నాకు తెలిసి మిమ్మల్ని అందరూ జూనియర్ ఆర్జీవి అంటారేమో జనరల్ గా బయట మీ ఫ్రెండ్స్. యా అంటారు అనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నాకు పిచ్చి అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆర్జీవిని పిచ్చి అనే అంటారు, మేధావుల్ని. నేను అనను సార్, మీరు నేను means పిచ్చి ఇక్కడ- అని అనను ఇక్కడ సార్ మీరు ఆయన్ని. మీన్స్ జనాలు, అర్థమైంది నాకు, కానీ నేను అనను. నాకు అసలకే అంటే ఆయన అంటే భయం అని అనను, కానీ హ్యావ్ అ రెస్పెక్ట్, ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించుకుంటారు, ఆయన థాట్ ప్రాసెస్ వాజ్ డిఫరెంట్. వీ కాంట్ జడ్జ్ హిమ్, రైట్? ఎవరి లైఫ్ వాళ్ళది, సో వీ కాంట్ జడ్జ్ హిమ్. సో మిమ్మల్ని కూడా పిచ్చి అని అనాల్సిన అవసరం ఎవరు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్ అన్నట్లు ఉంటుంది మీకు. ఒక ఏమి లేకుండా నేను ఎవరికి తెలియకుండా నలుగురిలో కూర్చొని చెప్తుంటే పిచ్చి లేసింది నీకు, నువ్వు ఆర్జీవి పిచ్చి పట్టింది నీకు, అది అవ్వదు. నువ్వు ఆయన అంటే సక్సెస్ అయిపోయి చెప్తారు ఫ్రీగా, నీకు అలా ఉండదు లైఫ్, నీకు అవ్వదు అంటారు. బేసికల్ గా ఎందుకు అలా అంటారు అని అంటే లైక్ సి ఆయన మూవీస్ సక్సెస్ అయ్యాయి, సో హీ వాంట్ టు బి అన్ డైరెక్టర్, అండ్ మూవీస్ సక్సెస్ అయ్యాయి, ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేశారు. రానున్న రోజుల్లో ఏంటి అని అంటే లైక్ ఆయన చేసే సినిమాలు డిఫరెంట్ అయిపోయినాయి, సో డిఫరెంట్ జానరాలు అయిపోయినాయి కాబట్టి అందరూ అలా అంటున్నారు తప్ప మేబీ మీరు ఇలా ఉండి మీరు సక్సెస్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. Yes, so Mr. Junior RGV, thank you for this drawing, and it's really nice to talk with you. But గుర్తు పెట్టుకోండి, after 5 years definitely we will meet you. నేను డెఫినెట్లీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను, మీరు ఎంత మారారు అన్నది నేను చూడాలనుకుంటాను. సోషల్ మీడియా కూడా ఉంది, సో అందులో చూడండి. నేను ఇంకా ఇప్పుడు మీరు చూస్తారు నా ఫాలోవర్స్, నేను ఏంటంటే క్యూట్ బాయ్, సైలెంట్ గా మంచిగా డ్రాయింగ్ చేస్తారు, అడిగిన వెంటనే డ్రా చేస్తానంటే మంచివాడనే. నేనేం చెడ్డేం కాదు, జస్ట్ నా మైండ్ ఏంటో తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, వీడు ఇలా ఉన్నాడు ఏంటంటే. ఇప్పుడు ఇంకా నేను ఇలా ఈ టైప్స్ రీల్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, యు వాంట్ టు డు అ రీల్. యా, అప్పుడు మీకు తెలుస్తుంది, నా అప్డేట్ తెలుస్తుంటది నేను ఏంటి. షూర్, డెఫినెట్లీ. అండ్ పోను రానున్న రోజుల్లో మన ఈ జర్నీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన విజయ్ సిన్హా సంగతి అనమాట. సో విజయ్ సింహ అని మొదలు పెట్టాను, నాకు జూనియర్ ఆర్జీవి పేరు వచ్చేసింది, అండ్ నాకు ఒక మంచి ఆర్ట్ని వేసి గిఫ్ట్ చేశాడు అనమాట. సో దిస్ ఇస్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది, డీటెయిలింగ్ అది కూడా చాలా చాలా బాగుంది. నేను కుంకుమ కూడా పెట్టుకున్నాను కానీ అది కూడా గీశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్, ఇట్స్ రియలీ నైస్ టు టాక్ విత్ యూ. ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం.